సంస్కృతం నేర్చుకుందాం 121వ పాఠమునకు స్వాగతం. ఈ పాఠములో పంచమీ విభక్తికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను నేర్చుకుందాం. పంచమి విభక్తి అనగానే కస్మాత్, కస్యాహ లేదా కుతః అనే ప్రశ్న మన మనసులో ఉద్భవిస్తుంది. కస్మాత్ కిం ఆనయతి, ఎక్కడి నుండి ఏమి తెస్తాడు. ఆపనతః వస్తూని ఆనయతి, గ్రామతః ఫలాని ఆనయతి, దేవాలయతః ప్రసాదం ఆనయతి, గ్రంథాలయతః పుస్తకాని ఆనయతి, నగరతః వస్త్రాన్ని ఆనయతి. కస్మాత్ కిం ఆనయతి, ఎక్కడి నుండి ఏమి తెస్తాడు. సబ్జెక్ట్ ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. రామః ఆపనతః వస్తూని ఆనయతి. కస్మాత్ వస్తూని ఆనయతి, ఆపనతః వస్తూని ఆనయతి. ఫలాని కస్మాత్ ఆనయతి, ఫలాని గ్రామతః ఆనయతి లేదా గ్రామతః ఫలాని ఆనయతి, ఫలాని గ్రామతః ఆనయతి. కస్మాత్ ప్రసాదః ఆనయతి, దేవాలయతః ప్రసాదః ఆనయతి, ప్రసాదం ఆనయతి. గ్రంథాలయతః పుస్తకాని ఆనయతి, నగరతః వస్త్రాన్ని ఆనయతి. ఆపనతః గ్రామతః, దేవాలయతః, గ్రంథాలయతః, నగరతః. కస్మాత్ ఎక్కడి నుండి, కిం ఆనయతి ఏమి తీసుకొస్తున్నాడు. తీర్థతః జలం ఆనయతి, తీర్థతః జలం ఆనయతి. ఉద్యానతః పుష్పాని ఆనయతి, వనతః సస్యాని ఆనయతి, వనతః సస్యాని ఆనయతి. విత్తకోశతః ధనం ఆనయతి, విత్తకోశతః ధనం ఆనయతి. తీర్థతః ఉద్యానతః వనతః విత్తకోశతః, తీర్థము నుండి. కస్మాత్ కిం ఆనయతి, ఎక్కడి నుండి ఏమి ఆనయతి తెస్తాడు. విపణితః శాకాః ఆనయతి, విపణితః శాకాః ఆనయతి. ఉద్యానవనతః ఆమ్రపర్ణాని ఆనయతి, ఉద్యానవనతః ఆమ్రపర్ణాని ఆనయతి. మిత్రగృహతః వస్త్రకటాః ఆనయతి, మిత్రగృహతః వస్త్రకటాః ఆనయతి, వస్త్రకటాన్ ఆనయతి. కటః పుంలింగపదం కాబట్టి రామాన్, వస్త్రకటాన్ ఆనయతి. శాలాతః దీర్ఘపీఠాని ఆనయతి, శాలాతః దీర్ఘపీఠాని ఆనయతి. గ్రామతః కదలీపత్రాని ఆనయతి, గ్రామతః కదలీపత్రాని ఆనయతి. క్షీరకేంద్రతః క్షీరం ఆనయతి, క్షీరకేంద్రతః క్షీరం ఆనయతి. విపణితః ఉద్యానవనతః మిత్రగృహతః శాలాతః గ్రామతః క్షీరకేంద్రతః. కస్మాత్ కిం ఆనయతి. శాకాః విపణితః ఆనయతి, ఆమ్రపర్ణాని ఉద్యానవనతః ఆనయతి, వస్త్రకటాః మిత్రగృహతః ఆనయతి, దీర్ఘపీఠాని శాలాతః ఆనయతి,
కదలీపత్రాన్ని గ్రామతః ఆనయతి. క్షీరం క్షీరకేంద్రతః ఆనయతి. కస్మాత్ కిం స్వీకరోతి. కస్మాత్ ఎవరి నుండి, దేని నుండి ఏమి తీసుకుంటావు. బాలికాతః పుష్పం స్వీకరోతి. అహం సబ్జెక్ట్ తీసుకుంటే స్వీకరోమి. ఒక సబ్జెక్టుని బట్టి అహం స్వీకరోమి, బాలకः స్వీకరోతి. ఇప్పుడు అహం తీసుకున్నా అనుకున్నాం. అహం బాలికాతః పుష్పం స్వీకరోమి. అహం అగ్రజాతః శాటికాం స్వీకరోమి. అగ్రజాతః శాటికాం స్వీకరోమి. అహం అనుజాతః పుస్తకం స్వీకరోమి. అనుజాతః పుస్తకం స్వీకరోమి. అహం వృద్ధాతః స్యూతం స్వీకరోమి. అహం పుష్పం బాలికాతః స్వీకరోమి. అహం శాటికా అగ్రజాతః స్వీకరోమి. అహం పుస్తకం అనుజాతః స్వీకరోమి. అహం స్యూతం వృద్ధాతః స్వీకరోమి. ఎలా అయినా వాక్య నిర్మాణం చేయవచ్చు. కస్మాత్ పుష్పం స్వీకరోతి. బాలికాతః పుష్పం స్వీకరోతి. బాలికాతః పుష్పం స్వీకరోతి. కుతః శాటికా స్వీకరోతి. అగ్రజాతః శాటికాం స్వీకరోతి. అనుజాతः పుస్తకం స్వీకరోతి. వృద్ధాతः స్యూతం స్వీకరోతి. కర్మకరీతः మార్జనీం స్వీకరోతి. స్వీకరోతి అంటే థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ వస్తుంది. కర్మకరీతः మార్జనీం స్వీకరోతి. గోపీతः ఘటం స్వీకరోతి. గోపీతः ఘటం స్వీకరోతి. సహోదరీతः లేఖనీం స్వీకరోతి. సహోదరీతः లేఖనీం స్వీకరోతి. తాపసీతः ఫలం స్వీకరోతి. తాపసీతः ఫలం స్వీకరోతి. మార్జనీ కర్మకరీతः స్వీకరోతి. ఘటం గోపీతः స్వీకరోతి. లేఖనీం సహోదరీతः స్వీకరోతి. ఫలం తాపసీతः స్వీకరోతి. కస్మాత్ కిం స్వీకరోతి. దేని నుండి, ఎవరి నుండి ఏమి తీసుకుంటావు అని ప్రశ్న వేసినప్పుడు మనం పంచమీ విభక్తిని ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం. మరి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూసి ఈ అభ్యాసాన్ని ఇక్కడితో ఆపేద్దాం. అర్చకః అర్చకఃతః ప్రసాదం స్వీకరోతి. అర్చకః ఉంది. అర్చకఃతః ప్రసాదం స్వీకరోతి. సఖీతః మధురం స్వీకరోతి. మహిళాతః ఆభరణం స్వీకరోతి. మహిళాతః ఆభరణం స్వీకరోతి. మిత్రతః పానీయం స్వీకరోతి. ఈ విధంగా పంచమీ విభక్తికి సంబంధించిన ఉదాహరణలను జాగ్రత్తగా గమనించండి. జయతు భారతం, జయతు సంస్కృతం.